మనం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. అమీర్పేటలో పూర్తిగా ఎప్పటికప్పుడు అది ఒక జంక్షన్ ఏరియా కాబట్టి ముఖ్యంగా అటు మైత్రివనం నుంచి అటు మియాపూర్ కుకట్పల్లి వెళ్ళాలన్నా, లేదంటే ఇటు పంజాగుట్ట సర్కిల్కి వెళ్ళాలన్నా, ఇటు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఇటు ఈ సైడ్ రావాలన్నా కూడా టోటల్గా అది ఒక జంక్షన్గా ఉంటుంది. ముఖ్యంగా అటు ఐటీ ఎంప్లాయీస్ కానీ, లేదంటే రెగ్యులర్గా ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే ఎంప్లాయీస్ కానీ ఇదే ఏరియా నుంచి వెళ్తుంటారు. కాబట్టి మరొక 2-3 గంటల్లో ట్రాఫిక్ అక్కడ క్లియర్ చేస్తామని పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. కానీ బిల్డింగ్కి మనం చూస్తుంటే కనుక బిల్డింగ్ పూర్తిగా కాలిపోవడంతో అక్కడ శిథిలాలను తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఆ దారిలో వెళ్ళే వాళ్ళు ఉంటే ఇప్పుడు మెయిన్గా రూట్ చేంజ్ చేసుకొని వెళ్ళడం మంచిది అని కూడా కాస్త అధికారులు అయితే చెప్తున్నారు. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు అధికారులు కూడా అక్కడికైతే సందర్శించలేదు. గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళడం, అక్కడ భద్రతా ప్రమాణాలు లేవని చెప్పడం, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటాం, ఇకపైన హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే పురాతన బిల్డింగ్లు ఉన్నాయో వాటన్నింటి కూడా పూర్తిగా పడగొట్టి అక్కడ ఓనర్లతోటి సమన్వయం చేసుకొని కొత్త బిల్డింగులు కట్టేలాగా మేము మాట్లాడతామని చెప్పడం. కానీ ఇక్కడ ఇంతవరకు కూడా చూస్తే అటు అమీర్పేట్ కానీ మైత్రివనం ఏరియాలో చాలా పురాతనమైన బిల్డింగ్లు మనకు చాలా వరకు కనిపిస్తుంటాయి. అక్కడ ఎప్పుడు కూడా అధికారులు వెళ్ళినట్టుగా కానీ అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి నిజంగానే ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ యూజ్ చేస్తున్నారా, ఒకవేళ ఫైర్ జరిగితే అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఎగ్జిట్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని మీద మాత్రం అధికారులు దృష్టి సారించలేదు. ముఖ్యంగా ఈ మైత్రివనం అమీర్పేట్ ఏరియాలో చూస్తుంటే కనుక ఎక్కడెక్కడి నుండో రాష్ట్ర నలుమూలల నుంచి అటు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి తమ చదువుకోవడానికి కానీ కోచింగ్ సెంటర్లకు కానీ అక్కడ హాస్టల్ వసతికి కానీ ఈ అమీర్పేట్ మైత్రివనం మధురానగర్ ఏరియాలోనే ఎక్కువగా ఉంటుంటారు. ఇలాంటి జంక్షన్ ఏరియాల్లో ఇలా భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఉంటే ఆ విద్యార్థుల భవిష్యత్ ఏంటి? ఒకవేళ ఇదే నిజంగా కనుక ఇప్పుడు బట్టల దుకాణంలో హెల్మెట్ దుకాణంలో జరిగింది కాబట్టి అధికారులు ఏదో ఆస్తి నష్టం జరిగిందని తప్పించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అదే కనుక ఒకవేళ ఇన్స్టిట్యూట్లో కనుక ఎక్కడైనా జరిగి ఉంటే అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించకపోయి ఉంటే అక్కడ విద్యార్థుల భవిష్యత్ ఏంటి? వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కనిపించేది. అక్కడ తల్లిదండ్రులకు రోదన మాత్రమే మిగిలేది. ఇలాంటి వాటి మీద ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. గతంలో అటు ఓల్డ్ సిటీలో జరిగిన ప్రమాదాల విషయంలో కావచ్చు, ప్రతి ప్రమాదాల విషయంలో కూడా అధికారులు వెళ్ళడం, అక్కడ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటామని చెప్పడం, లేదు షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పడం. ఒకవేళ నిజంగా షార్ట్ సర్క్యూటే జరిగి ఉంటే దాన్ని ఏ ప్రభుత్వ అధికారి కూడా అడ్డుకోలేడు. కానీ ఇమ్మీడియట్గా ఫైర్ ఇంజన్ వచ్చే విధంగానన్నా అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఇప్పుడు ఐటీ సెక్టార్లు ఇటు మాదాపూర్ కానీ లేదంటే హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో ఇప్పటికే చాలా వరకు బిల్డింగ్లు వెలుస్తున్నాయి. వీటిలోనైనా ఇప్పటికైనా అధికారులు ముందస్తుగా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఫైర్ సేఫ్టీ ఉందా, అక్కడ ఒకవేళ ప్రమాదం జరిగితే ఇమ్మీడియట్గా ఫైర్ ఇంజన్ లోపలికి వచ్చి తిరిగేంత ప్లేస్ ఉందా అనే దాని మీద ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ హైదరాబాద్, ఈ దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఇది చాలామంది ప్రాణాలతో కూడిన విషయం. అక్కడ ఫైర్ జరిగితే ఇమ్మీడియట్గా తప్పించుకునే దాఖలాలు కూడా కనిపించవు. పొగ అలుముకోవడంతో వాళ్ళు బయటికి రావాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, పూర్తిగా అటు అమీర్పేట్ మొత్తం జంక్షన్ మొత్తం కూడా జామ్ అయినట్టుగా కనిపిస్తుంది.